సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. సంసారమును సాగరములో జీవుడనేడి ఓడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యం చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనంటి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచులైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారమందును ఆనందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కాన్పించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యం గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలు నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముళ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించడి వారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఈ బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారం చేసి వాస్తవమునకి ఈ మూడును ఒకటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనస్సును ధన సంపార్జనము దేహపోషణ గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనసు సరియైన సాంగత్యములో నున్నదనుటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది.
సాయి లీలా పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర దక్కిన సాయి భక్తుల ముందు ఉంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకొనడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపైనేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకొనమనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతైతే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను. రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలసినవి. కుస్తీ పోటీల కొరకే ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండును ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికినీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యెను. కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనచుండిరి. బయట ఏర్పాట్లన్నీయు తాత్యా కోతే పాటిల్ చూచుకొనేటివాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలంగా మసిపట్టి ఉండెడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండినప్పుడు చేసెడిది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను.
పేదలకు అన్నదానమనినా బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ్మాయి ఇంటిలో విస్తారంగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండెడివారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కపర్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనటలో భగవదుద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్య పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమ్మాయి చేయుటకేర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నది అని మహాజన్ని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండెను. బాబా అదే ప్రశ్నను భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలెనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమ్మాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించెను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించి నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకోటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ జల్లుకొనిరి. గులాల్ అంటే ఎర్ర రంగు పొడి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకుని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడిలో ఏదైనా కృతది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమ్మాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనిని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను.
కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలుగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యం నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒకప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అను పిలువబడు బాలాబువా మాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలాబువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేశాను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయి బాధ్యతను శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె త్రుట్టెయవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమ్మాయి కృషిచే షిరిడీ ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువటద్దములు మొదలైనవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చించినప్పటికీ సాయిబాబా వీరిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకొనేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదటి 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000 వరకు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుణనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసోత్సవంను ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను.
బాబా చావిడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నీళ్ళను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినం ప్రాతకాలముననే బాబా చావిడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వారిని పీకి పారవేయించెడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపులతో నిప్పండించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమీయూ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు అగు బాగోజీ సిందే కొంచెము ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణముగా కోపించడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు సాయి అధ్యాయం తర్వాత ఒక బాబా సూక్తిని కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి, నా భక్తులంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ సందేహాలను అనుమానాలను తొలగించుకొని నేను చెప్పినది అర్థం చేసుకోండి. నేను ఈ శరీరం వదిలిన తర్వాత 8 సంవత్సరములకు నా ముఖ్య భక్తుడిని జన్మింపచేస్తాను. అతడు నా సర్వశక్తులు కలిగి ఉండుటచే నా అవతారంగా ప్రకటించుకొనును. తాబేలు పిల్లవలే ఎప్పుడూ గురువును గుర్తించుకొనుట వలననే అమితానందమును పొందగలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.